రాజకీయాలు మరోసారి రసవత్రంగా మారాయి. ఒకవైపు వరదలతో ఏపీలోని చాలా ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది రాజకీయ నాయకులు, సినిమా రంగంలోని ప్రముఖులు, మిగతా రంగాలకు చెందిన వాళ్ళు కూడా వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు సహాయం అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఏపీలోని వరదల నేపథ్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలను ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈ రోజు అమరావతిలోని సెక్రటరియట్ కు చేరుకొని చెక్ అందించనున్నట్లు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ కూడా జూనియర్ తో రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ కానుండటం మాత్రం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి అంటి ముట్టినట్లుగా ఉంటున్నారు. ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మరో పార్టీలోకి వెళ్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి చాలా రోజులు జైల్లో ఉన్నారు. అంతేకాకుండా నారా భువనేశ్వరి పట్ల గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అవహేళనగా మాట్లాడిన ఘటనలో చంద్రబాబు కన్నీళ్లను సైతం పెట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. కనీసం దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది. గతంలో జూనియర్ 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు పార్టీకి ఫుల్ సపోర్ట్ గా ప్రచారం నిర్వహించారు. కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. టీడీపీ నాయకత్వం మరియు జూనియర్ ఒకరితో ఒకరు అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. కూకట్పల్లి నుంచి నందమూరి సుహాసిని పోటీ చేసినప్పుడు కూడా ప్రచారానికి రాలేదు జూనియర్. ఈ క్రమంలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలతోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ తన తాత పెట్టిన పార్టీని వదిలి మరో పార్టీలోకి వెళ్ళనని కూడా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిగిన కార్యక్రమానికి సైతం జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఆహ్వానం రాలేదు. దీంతో నందమూరి ఫ్యామిలీ, టీడీపీ పార్టీ రాజకీయాలు తెగ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల మోక్షజ్ఞ తెరంగేట్రం చేశారు. దీనిపై మాత్రం జూనియర్ రెస్పాండ్ అయ్యారు. మోక్షజ్ఞకు ప్రత్యేకంగా ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో భేటీ కానుండటం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.